ఈరోజు ఆర్కే రోజా మీడియా ముందుకొచ్చి తను ఏం మాట్లాడుతుందంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి మాట్లాడుతుంది. ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో చేతగానటువంటి బ్రోకర్ జర్నలిస్టు ఏబిఎన్ రాధాకృష్ణ గారు అని చెప్పేసి మాట్లాడుతుంది. అయితే ఈరోజు నిన్న ఏదైతే ఒక ఎపిసోడ్ జరిగిందో వీకెండ్ కామెంట్, దాంట్లో ఆర్కే గారు మాట్లాడుతూ ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క మైండ్ సెట్ గురించి మాట్లాడాడో, దెబ్బకి వైసీపీ వాళ్ళందరికీ కూడా బొమ్మ కనబడిపోయి రోడ్లెక్కి అలోలర్చన అని చెప్పి ఏడుస్తున్నారు. అందులో చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నంది అంటే నంది అంటారు, పంది అంటే పంది అంటారు. ఒకవేళ ఇప్పటిదాకా మీరు కాపురాలు చేసినటువంటి మీ భార్యలు కాదు, వాళ్ళు మీ చెల్లెళ్ళు అని అంటే ఓకేనని చెప్పి వాళ్ళకి సంబంధాలు చూడటానికి కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళకి సంబంధాలు చూడటానికి పోటీ పడతారు అని చెప్పినటువంటి మాట వీకెండ్ కామెంట్ ఆర్కే. ఇక మొత్తం మీద ఇది పెద్ద దుమారమై లేసింది. ఆడవాళ్ళని గౌరవించడం చేత కాదు, ఆడవాళ్ళకు గౌరవాన్ని ఇవ్వటం చేత కాదు రాధాకృష్ణ గారికి అని చెప్పేసి మొత్తం మీద వాళ్ళ రివిజనల్ ఆఫీసుల్లోనూ లేకపోతే ఏదైతే ఈనాడు కార్యాలయాలు ఆంధ్రజ్యోతి కార్యాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి నిరసన తెలుపుతున్నారు. అందులో మన రోజా పతివత పరమాణం వండితే తెల్లారిందాక సల్లారలేదన్నట్టు ఇది చూడండి, బాగా చూసారా? రోజా పక్కన జ్వరపడుతున్నటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినవరెడ్డి. వీళ్ళిద్దరూ ఈరోజు ఒక ధర్నా ఏర్పాటు చేశారు తిరుపతిలో. ఇక మన రోజా గురించి మాట్లాడదాం. రోజా నిజంగా ఆడవాళ్ళకి ఏదైనా జరిగింది అని చెప్పి మీడియా ముందుకు వచ్చింది కదా. ఇదే ఆర్కే రోజా అమరావతి రైతుల గురించి మాట్లాడుతూ, అమరావతి ఉద్యమంలో ఆడోళ్ళను ముందు పెట్టి ఆడింగి వెదవల్లారా ఇళ్లల్లో ఉన్నారని చెప్పింది. మరి ఈ ఆర్కే రోజా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని అంటావా, మా జోలి మాట్లాడతావా, మమ్మల్ని కించపరిచి మాట్లాడతావా, నేను గుడ్డలు జించుకుంటా, రోడ్డు మీద కుమ్మేస్తా, పొడి చేస్తానని చెప్పి దున్నుతున్నావే. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతులు శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి ఆడవాళ్ళ మొగుళ్ళని ఆడింగి వెదవలు అన్నావు కదా. మరి ఇలా నీ మొగుడు ఆడింగి వెదవై నువ్వు రోడ్డు మీదకి వచ్చావా? నీ మొగుడు చేతగాని సన్నాసుడై వెళ్తే ఇలా నువ్వు రోడ్డు మీదకి వచ్చావా? ఏం రోజా, సరిపోయిందా బ్యాలెన్సు? ఆ రోజు అమరావతి మహిళల గురించి మాట్లాడావు కదా, ఆడింగి వెదవలు మగవాళ్ళు వెనకుండి ఆడవాళ్ళ చేత ముందు నడిపిస్తున్నారన్నారు. మరి ఈరోజు సెల్వా మగోడా ఆడింగి కూడా, అది కూడా కన్ఫర్మ్ చేయాలి నువ్వు. ఎందుకంటే క్లారిటీ ఇచ్చిన తర్వాత నువ్వు రోడ్డు మీదకి వెళ్తే బాగుంటుంది. ఇక తర్వాత ఏం మాట్లాడారండి ఆర్కే గురించి మీరు మాట్లాడారు. నువ్వేమన్నావు? పవన్ కళ్యాణ్ గారిని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు. నిన్నగాక మొన్న మాట్లాడావుగా, జనసేన వాళ్ళు చిల్లర వెధవలు ఆడవాళ్ళని మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నారని. ఏ జనసేన వాడన్నా నీకు నీ దగ్గర డబ్బులు తీసుకున్నాడా? నిన్నేమన్నా మోసం చేశాడా? మరి ఎందుకు నువ్వు నోరుకొచ్చినట్టు మాట్లాడావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కే రోజా నేను అడిగేది ఏంటంటే, మనదే ఎంత ఉంది, మనకు గనిపీదు, సావదు. మనం ఇంకొకరి గురించి మాట్లాడతాం, ఇంకొకరి గురించి చెప్పుకుంటాం. సిగ్గుండాలి కనీసం మనం మాట్లాడటానికి. ఈరోజు నువ్వు మీడియా ముందుకు వచ్చేసి దమ్ముంటే బయటికి రమ్మను, క్షమాపణ చెప్పమంటున్నావే. ఫస్ట్ నువ్వు అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పు, భూమా అఖిలప్రియ క్షమాపణ చెప్పు. మొగరాయిలాగా చుండీదారు వేసుకొని తిరుగుతున్న రోడ్ల మీదకి వస్తున్నావు అని చెప్పి అఖిలప్రియ గురించి మాట్లాడావు కదా, నువ్వు క్షమాపణ చెప్పు. ఫస్ట్ నువ్వు మాట్లాడిన క్షమాపణ చెప్పు. నువ్వు ఎంతమంది భువనేశ్వరి గారి గురించి మాట్లాడావు, లోకేష్ గురించి ఏకవచనంగా మాట్లాడావు, బ్రాహ్మణి గురించి మాట్లాడావు. ఇవాళ పెద్ద పత్తిత్తులాగా గుడ్డలు జింపుకొని రోడ్డు మీద తిరుపతి నగర వీధుల్లో ఊరేగుతున్నావు కదా. నేను అడిగేది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీని కేవలం ముళ్ళు పెట్టి పొడిచాడంతే రాధాకృష్ణ. మీరేమీ తక్కువ లేదు, మీరేం పెద్ద పత్తిత్తులేం కాదు. గత 5 ఏళ్ళు అధికారంలో ఉండి అసెంబ్లీనే దుశ్శాసనపరంగా మార్చినటువంటి వ్యక్తులు, సభలో లేనటువంటి మహిళని కించపరిచి మాట్లాడినటువంటి కుసంస్కార హీనుడు మీరు. అమరావతి కాదు కూకట్పల్లి ఆంటీలు అని చెప్పి మాట్లాడినటువంటి చెత్తవాగుడు వాగినటువంటి సైకోగాళ్ళు మీరు. ఇవాళ మీడియా ముందుకు వచ్చి మమ్మల్ని ఇదన్నాడు. మీ దాకా వస్తే ఆడవాళ్ళు గుర్తొస్తారు, మీ దాకా వస్తే మహిళలు గుర్తొస్తారు, మీ దాకా వస్తే మీ ఇళ్లలో ఆడవాళ్ళు అనేది ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళతో సమానంగా పోల్చుకుంటారు. మీరు అధికారంలో ఉంటే పిచ్చివాగుడు వాగుతాం, నోటికి ఏది బిడుతుంది మాట్లాడతాం, నోటికి ఏది వస్తే అది వాగుతాం. కూకట్పల్లి ఆంటీస్ నులక మంచాల వ్యాపారం చేసుకుంటున్నారు అమరావతిలో అని చెప్పేసి మాట్లాడతారు. షూ వేసుకున్నారు, బూట్లు వేసుకున్నారు అని చెప్పి మాట్లాడతారు. అమరావతి మగోళ్ళు వెనకొండి ఆడింగి వెదవలు వాళ్ళు అని చెప్పేసి మాట్లాడతావు. మరి ఇవాళ మాత్రం
మీకు అన్యాయం జరిగింది, మీకేదో జరిగిందని రోడ్ల మీదకి వచ్చి అభినవ్ రెడ్డి నువ్వు పోటాపోటీగా పడి ఫ్లెక్సీలు తగలబెట్టి రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా. మరి ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడినటువంటి వాళ్ళకి ఎవరికైనా క్షమాపణ చెప్పావా రోజా? ఎవరికైనా క్షమాపణ చెప్పావా? నీ నోటి దురుస్తోటి గాయపెట్టిన చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పావా? నీ నోటి దురుస్తోటి బాధ పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పావా? లోకేష్ గారికి క్షమాపణ చెప్పావా? అట్లీస్ట్ అమరావతి మహిళల కన్నా క్షమాపణ చెప్పావా? ఈరోజు చెప్పావా? నువ్వు మాత్రం చెప్పవు ఎవరికి. నువ్వు మాత్రం ఎవరిని నువ్వు మాట్లాడింది మాత్రం మంచి శుద్ధమైనటువంటి భాష, నెంబర్ 1 భాష అని చెప్పి మాట్లాడతావు. ఈరోజు మాత్రం ఆర్కే మాట్లాడితే వాడంతా చూస్తా, వాడి సంగతి ఏంటో తెలుస్తా, నువ్వు ఇలాగే చించుకుంటా ఎగిరావనుకో, రేపటి నుంచి వీకెండ్ కామెంట్స్ కాస్త రోజా నగరిపై చేసిన అవినీతి పైన డైలీ కామెంట్ అనే ఎపిసోడ్ వస్తుంది. అప్పుడు నువ్వు రాజకీయాలుగా ఆల్రెడీ భారతదేశ చరిత్రలో అంటే నగరి నియోజకవర్గ చరిత్రలోనే భారీ మెజార్టీతో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేవి నువ్వు. ఇంకా జీవితంలో నగరీలో గెలిచే ఛాన్సెస్ లేకుండా కోల్పోతావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. ప్రస్తుతం వైసీపీ పరిస్థితిలో కప్పుకుంటే మానం పోయిద్ది, ఇప్పుకుంటే సిగ్గు పోయిద్ది. ఎందుకంటే ఇవాళ రోడ్డు మీదకి ఎక్కి మీరు ఇలా అలా అన్నాడంటే రోజా చాలరా బాబు. రోజా పబ్లిక్గా మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి గురించి మాట్లాడింది, అలాగే పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడింది, ఆయన వివాహం గురించి మాట్లాడింది. రోజా చాలదా? వైసీపీని బరస్ట్ చేయడానికి రోజా చాలదా? మరి అలాంటి రోజాని రోడ్ల మీదకి ఎక్కించి ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలని చెప్పేసి రోజా అక్కడ షో చేస్తుంది. అసలు రోజా నోటి దోళ్ళతోటి ఆల్రెడీ వైసీపీ పరువు బరస్ట్ 2 బాగొట్టుకుంది. ఇంకా మళ్ళీ లేటెస్ట్గా రోజాని ఇక రోడ్డు మీద దింపారా? మాట్లాడుతుంది రాజకీయాల్లో మా జగన్మోహన్ రెడ్డి పులి ఈ భజన చేసి అన్నని 11 సీట్లకు తీసుకొచ్చావు. అసెంబ్లీలో కూడా అంతే, జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు జగనన్న, ఇట్లా మెచ్చుకుంటున్నారని 0 పెట్టావు. ఆ మధ్యలో ఉన్న 5 లేపేపించావు. ఇంకా ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు కంట్రోల్లో పెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్లలోనైనా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా నువ్వు మహిళల హక్కుల గురించి నువ్వు మాట్లాడే అధికారం నీకు లేదు. ఎందుకంటే శాంతియుతంగా ధర్నా చేసినటువంటి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడిన రోజే నీ విలువ గౌరవం కోల్పోయావు. ఈరోజు ఏదో ఫోటోషూట్ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం నువ్వు అభినవ్ రెడ్డి తెగ పోటీ పడుతున్నారు. కానీ అసలు నువ్వు ఆడదానివైన సంగతి సాటి మహిళలే ఒప్పుకోవట్లేదు, సాటి మహిళల మనస్తత్వం యాక్సెప్ట్ చేయట్లేదు అనేది 100కి 100% నిజం. ఈరోజు ఆర్కే గారు మాట్లాడిన దాంట్లో మరి 3 రాజధానుల కాన్సెప్ట్ మీరేగా తీసుకొచ్చింది. మరి ఇప్పుడు ఈ 3 రాజధానులు ఎక్కడ పడేశారు? ఈ మావీ గన్ అనేది ఎందుకు తెరపైకి తెచ్చారు? మరి మీరు అధికారంలో ఉన్నప్పుడే మావీ గన్ తేవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు తెచ్చారు? ఎందుకంటే మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, ఆలోచన లేదు, దాని గురించి చెప్పేటువంటి దమ్ము లేదు. ఏదో చేయాలి, చెప్పాలి, మాట్లాడాలి అని చెప్పి ఈరోజు వాగటమే. కానీ మహిళల మీద తురుసుగా నోరు బారేసుకునేటువంటి రోజా కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. మహిళల గురించి, మహిళల రక్షణ గురించి, హక్కుల గురించి మాట్లాడుతుంది. రాధాకృష్ణ గారిని బహిరంగంగా అరెస్ట్ చేయాలని చెప్పి అడిగితేనే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నీలాంటి నోటి తొలగలిగిన వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఇలా ఏదో లబోదీపం అంటే గత 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు మాట్లాడిన మాటలు, చేసినటువంటి శ్రేష్టలు, అలాగే నువ్వు చూపించినటువంటి డబల్ మీనింగ్ డైలాగులు, నువ్వు చూపించినటువంటి వెకిలి సైకిళ్ళు అంటే సైగలు అందరూ చూశారు, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. రోజా అంటే ఒక డ్రైనేజీ, రోజా నోరు గబ్బు, రోజా పువ్వు సువాసన అన్నట్లుగా వివరించారు. కాబట్టి ఇలా నువ్వేం ప్రత్యేకంగా ఎక్స్పోజ్ అవడం కోసం తెగ పోటీ పడాల్సిన పనేం లేదు. రోజా ఫీల్డ్లోకి దిగిందంటే ఎవ్వరు కూడా రోజా మీద సింపతి చూసే పరిస్థితి లేదు. అసలు రోజాని అసలు మహిళగా ఎవరు కన్సిడర్ చేయట్లేదు అనేది వాస్తవ విషయం.